హైదరాబాద్ రామంతపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలలో విషాదం మరవకముందే బండ్లగూడలో మరో అపశృతి చోటు చేసుకుంది. నవరాత్రుల కోసం వినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తుండగా విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి చెందారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో బండ్లగూడ వద్ద లంబోదరుడి విగ్రహానికి హైటెన్షన్ వైరు తగలడంతో ట్రాక్టర్కు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ పై ఉన్న భారీ విగ్రహం హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో విద్యుత్ షాక్ గురై ఇద్దరు యువకులు టోనీ, వికాస్ అక్కడికక్కడే మరణించారు. అఖిల్ అనే మరో యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ట్రాక్టర్ టైర్లు పూర్తిగా కాలిపోయాయి. పోలీసులు క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. ఈ దుర్ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక రామంతపూర్లోని గోఖలే నగర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల సమయంలో ఆదివారం అర్ధరాత్రి ఘోర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్ర సందర్భంగా శ్రీకృష్ణుడి రథం విద్యుత్ తీగలను తాకి షాక్ గురై 5గురు మరణించారు. వాహనం బ్రేక్ డౌన్ కావడంతో కొందరు యువకులు చేతులతో రథాన్ని తోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది స్పృహ కోల్పోయారు. వీరిలో 5గురు ఘటనా స్థలంలోనే మరణించగా మరో 4గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. వీరిని రక్షించడానికి స్థానికులు సిపిఆర్ వంటి ప్రాథమిక చికిత్సలు అందించినా ఫలితం లేకుండా పోయింది. రామంతపూర్ ఘటనపైన సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపైన పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రామంతపూర్లో ఆదివారం అర్ధరాత్రి కరెంటు షాక్తో చనిపోయిన కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది. 5 కుటుంబాలకు చెందిన వారు ఆత్మీయులను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకరు తండ్రిని, మరొకరు భర్తను, మరొకరు ఇంటి పెద్దను, మరొకరు సోదరుడిని కోల్పోయి అంతులేని ఆవేదనలో మునిగిపోయారు. రథానికి వైరు తగలగానే నిప్పురవ్వలు ఎగిసిపడడంతో పాటు రథాన్ని లాగుతున్న వారికి షాక్ తగిలింది. ఒక్కసారిగా పడిపోయారు. అనుకోని ఘటనతో అక్కడ ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. అయితే రథం పైన ఉన్న పూజారికి మరికొంతమందికి ఏం జరిగినప్పటికీ రథం లాగుతున్న వారికి మాత్రమే షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. దీంతో సంఘటనా స్థలంలోనే 5గురు మృతి చెందారు. మరొకరు ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరికి యశోద కేర్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన అందరూ 40 సంవత్సరాల లోపు వారే కావడం గమనార్హం. ఎవరిని కదిలించినా కూడా కన్నీటి సంద్రమే ఉప్పొంగుతోంది. దేవుడి శోభయాత్రకు వెళ్లి ప్రమాదంలో చనిపోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.